పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమికి విజయం చేకూర్చి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. బుధవారం ఆయన 21, 22, 23, 24, 25, 6, 29, 30, 31, 32, 33 డివిజన్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు తదితర నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఆయా డివిజన్లలో ఆయనకు పువ్వుల వర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనంతా అవినీతిమయమని అన్నారు. ఇసుక, మద్యం, గనులు, భూములు ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని, ప్రతి రంగాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అధిక ధరలు, పన్నులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. రాజమండ్రిలోని రీల్ స్టార్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలోకి రావడంతోనే ఆవ భూముల కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడిన సంగతిని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నగరంలో ఎన్నికల కోడ్కు ఒక్కరోజు ముందు అసలు భూమే లేని స్థలానికి ఎందుకు పనికిరాని 25,000 పట్టాలు రాత్రికి రాత్రే తయారు చేయించి ఆ పట్టాలను పంపిణీ చేసి అమాయక ప్రజల ఆశతో ఆడుకున్న కుసంస్కారం భరత్రామ్ది అని మండిపడ్డారు. ఇక అతను అధికార దురహంకారంతో పేట్రేగిపోయి నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే పనులన్నీ జరగాలన్నట్టు ఎలాంటి ప్రణాళికలు, చర్చలు, సలహాలు లేకుండా నగరంలో భరత్రామ్ చేపట్టిన పనుల కారణంగా ప్రజలు ఇప్పుడు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కురిసిన కేవలం అరగంట వర్షానికే నగరంలోని వీధులన్నీ కాలువలను తలపించాయని అన్నారు. నగరంలోని ఏ వీధిలో చూసినా నడుం లోతు వర్షపు నీరే కనిపించిందన్నారు. వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి విలువైన సామాగ్రి పాడైపోయిందని, రోడ్లపై నిలిచి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయని, ఈ దుస్థితి అంతా అభివృద్ధి పేరిట భరత్రామ్ చేపట్టిన పనుల కారణంగానేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. ప్రజలకు జరిగిన నష్టాన్ని నువ్వు భర్తీ చేస్తావా భరత్రామ్ అంటూ ప్రశ్నించారు. సామాజిక రుణ సభ్యులు సపోర్ట్ చేయండి. బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్, అలాగే మన దగ్గుబాటి పురంధరేశ్వరి గారి కమలం. బ్యాలెట్ నెంబర్ 4 కమలం. ఓట్ల వర్షం కూడా కురిపించండి అమ్మా. రానున్న ఎన్నికల్లో మన ఆదిరెడ్డి వాసు గారికి బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ గుర్తుపై ఒక అమూల్యమైన ఓట్లు వేసి అక్కడ బయటకు వచ్చి ప్రతి ఒక్కరికి మీ మిత్రులందరికీ కూడా మన వార్డు సెక్రటరీ పక్కల పూర్ణ గారి ఫ్యామిలీ అందరికీ కూడా మీ అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీతారామ ఐరన్ కంపెనీ చిత్తూరు సీతారామ గారికి కూడా మీ దగ్గర పనిచేసే చెట్టు కార్మికులందరికీ ముందుగా కష్టం విలువ మీకే తెలుస్తుంది. కార్మికులకి, కర్షకులకి ఎమ్మెల్యేగా ఆదివాసీ గుర్తు సైకిల్ బ్యాలెట్ నెంబర్ 1, అలాగే ఎంపీగా మన దగ్గుబాటి పురంధరేశ్వరి గారి గుర్తు కమలం బ్యాలెట్ నెంబర్ 4 సైకిల్ కమలం గుర్తుపై ఒక అమూల్యమైన ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా మన ఆదివాసీ గారిని, ఎంపీగా మన దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని అఖండమైన మాధురి సిద్ధు గారు, శెట్టి జగదీష్ గారు, ఈ వార్డు సభ్యులు, మెయిన్ ముఖ్య నాయకులు అందరూ కూడా, నల్ల ఆనంద్ గారు, ప్రచార కాశీకి వచ్చిన ముఖ్య నాయకులు, రామోజీ కిరణ్ గారు, రామసాయి ఫ్యాన్సీ వారు సపోర్ట్ చేయండి. సైకిల్